Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus, 23rd chapter, verse 25. ఇది మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము నిర్గమకాండం 23వ అధ్యాయము 25వ వచనము. We shall bless thy bread and thy water. ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. After the giving of the law to Moses at Mount Sinai, సినాయి పర్వతం దగ్గర మోషేకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత it was a time to move forward and prepare the people to claim the promised land. ఇక ముందుకు సాగి ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నట్లుగా ప్రజలను సిద్ధపరిచేటువంటి సమయము. So along the way, though difficult it may be, ఆ యొక్క మార్గంలో చూస్తే ఎంతో కష్టమైనా కూడా God had promised to guide them until they reached their destination. వారు తమ యొక్క గమ్యస్థానాన్ని చేరుకునే పర్యంతము కూడా నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తా Not వచ్చాడు. only the 10 commandments, ఆ 10 ఆజ్ఞలు మాత్రమే but కాకుండా God also gave them specific instructions on dealing with servants, దేవుడు దాసులతో కూడా ఏ రీతిగా చేయాలి, ఏ రీతిగా ఉండాలనేటువంటిది నిర్దిష్టమైన ఆ యొక్క నియమాలు చెప్పాడు. some commandments regarding causing personal injury, ఇంకో వ్యక్తిగతమైనటువంటి హాని దాని విషయమైనటువంటి కొన్ని నియమాలు గాయం చెప్పాడు. చేస్తే ఆ గాయం చేస్తే గాయం చేస్తే గాయం చేసినప్పుడు what one should do, ఒక వ్యక్తి ఏం చేయాలని, and with the protection of the property. తర్వాత ఆస్తిని భద్రపరిచేటువంటి దాని విషయమై, Suppose if somebody steals something, what to do, ఉదాహరణకు ఎవరైనా ఏదైనా దొంగిలించినప్పుడు ఏం చేయాలి, and also the rules regarding social justice, తర్వాత సామాజికమైన న్యాయాన్ని గూర్చిన ఆ యొక్క విషయాలు, and also some of the commandments regarding Sabbath and annual festivals. తర్వాత సబాతు, తర్వాత సంవత్సరానికి చేయబడేటువంటి పండుగల విషయమై Oh, so many commandments God has given. అనేకమైనటువంటి ఆజ్ఞలు దేవుడు ఇస్తా వచ్చాడు. The most important thing we can learn here is మనం ఇక్కడ నేర్చుకోగలిగేటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, God was preparing them spiritually and morally to move forward and claim the promised land. దేవుడు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునేలాగున వారిని ఆత్మీయంగాను నైతికంగాను వారిని సిద్ధపరుస్తా వచ్చాడు. Thus God had planned to guide them in every step of their journey. వారి యొక్క యాత్రలో ప్రతి అడుగులో కూడా దేవుడు వారిని నడిపిస్తా వచ్చాడు. He told them to demolish the gods of that land and break their stones into pieces. ఆ దేశంలో ఉన్నటువంటి దేవతలను, తర్వాత ఆ యొక్క రాళ్ళన్నింటిని, విగ్రహములను పగలగొట్టి ఆ యొక్క తునుకలుగా చేయమని చెప్తా వచ్చాడు. They must worship Lord Jehovah only. వారు యెహోవా దేవుని మాత్రమే వారు ఆరాధించాలి. So after the Israelites entered the promised land, వారు ఇశ్రాయేల్ ప్రజలు వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత, and after they were fairly settled there, వారు అక్కడ చూస్తే ఇంకా స్థిరపడిన తర్వాత they would surely do their best to guard their temporal possessions. వారు నిశ్చయముగా వారు కలిగినటువంటి తాత్కాలికమైన ఆ యొక్క స్వాస్థ్యాలకు వారు ఖచ్చితంగా పనులు జరిగిస్తారు. They should guard them. వాటిని వారు కాపాడుతూ రావాలి. But the main problem was with the Canaanite idols. అయితే ప్రాముఖ్యమైనటువంటి ఒక సమస్య ఏంటంటే కానానీయుల యొక్క విగ్రహాలు. That's why God cautioned them in advance about worshipping Him only. ఆ కారణం చేతనే దేవుడు వారిని ముందుగా హెచ్చరిస్తా వచ్చినాడు, ఆయనను మాత్రమే సేవింపాలని. He got a doubt ఆయనకు సందేహం వచ్చింది, because he knew about Israelites so much. ఇశ్రాయేల్ గురించి ఆయనకు బాగా తెలుసు After కనుక going there, because of the influence of the Canaanites, they may be attracted to their idols. వారు అక్కడికి వెళ్ళిన తర్వాత కనానీయుల యొక్క ప్రభావాన్ని బట్టి ఆ యొక్క విగ్రహాల వైపు వారు ఆకర్షితులవుతారని. So to serve is to do another's bidding, to be active in following another's will. వారు ఆ యొక్క By doing like that, వారు అలా చేయటం ద్వారా they will be obeying the word of other person, not Jehovah. వారు యెహోవా మాట కాకుండా ఇతరుల యొక్క మాటకు వారు విధేయత They చూపిస్తారు. will be doing another's will, not the will of God. వారు దేవుని యొక్క చిత్తం కాకుండా ఇతరుల యొక్క చిత్తాన్ని వారు So the జరిగిస్తారు. children of Israel were just coming from servitude in the land of Pharaoh. ఇశ్రాయేల్ ప్రజలు చూస్తే ఫరో యొక్క బానిసత్వం నుండి అప్పుడే బయటకు వచ్చినటువంటి వారు. God wanted to reorient them to Himself. దేవుడు చూస్తే తనకు తానుగా వారిని He ఉంచుకోవాలని wanted అనుకుంటూ to వచ్చాడు. turn them unto Himself. తన వైపు వారిని త్రిప్పుకోగోరాడు. As they were being led to be formed into a new nation with a specific distinction. ఒక నిర్దిష్టమైనటువంటి ఆ యొక్క విధానంలో దేవుడిని ఒక గొప్ప రాజ్యంగా దేశంగా వారిని చేయాలని కోరుతా వచ్చాడు. To be attached to the only true God as their God. వారి యొక్క దేవుడిగా ఏకైక దేవునికి వారి ప్రజలుగా ఉండాలని కోరుతా He వచ్చాడు. never wanted them to follow the gods of the other nations. ఇతర దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవతలను వారు వెంబడించాలని దేవుడు కోరడం లేదు. God want to drive them out and plant them in their own land. వారిని ఆ యొక్క స్థలం నుండి వారిని వెరలగొట్టి తమ వాగ్దాన దేశంలో వీరిని స్థాపించాలని కోరాడు. These were gods attached to the mythology, traditions and ceremonies. ఇవన్నీ కూడా చూస్తే దేవుని యొక్క ఈ దేవతలందరూ ఈ దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క ఆచారాలకి, వారి ఆచారాలకి, their ceremonies, they are related to them. వారి యొక్క ఆచారాలకు సంబంధితమైనటువంటి సంగతులకు Their origin is devil. వారి యొక్క మూలం చూస్తే సాతానుడు. They could be deceptively fascinating. They may look so fascinating, but that is a deception. అవి చూస్తే అవెంతో ఆకర్షణీయంగా ఉండొచ్చు, కానీ అవెంతో మోసము. The devil originated gods always try to derive worship from
from man. మీకు సాతానుడు ఎల్లప్పుడు కూడా చూస్తే మనుషుల నుండి ఆ యొక్క ఆరాధన వాడు పొందాలని కోరుతా And ఉంటాడు. he want man to be in rivalry with the true God. మనుషుడు ఎల్లప్పుడు కూడా దేవునితో కూడా శత్రుత్వంలో ఉండాలని వాడు కోరుతాడు. Oh, he wanted to be away. He wants the people must be away from the Creator ఇక ప్రజలు and the Creator of the heaven and earth. ప్రజలు భూమి ఆకాశం సృజించినటువంటి ఆ సృష్టికర్త నుండి వేరైపోవాలని వాడు కోరుతా So ఉంటాడు. that's why God never wanted them to imitate the other nations. ఆ కారణం చేతనే ఇతరమైనటువంటి దేశాల్లో ఉన్నటువంటి ఆచారాలను పద్ధతులను వెంబడించాలని దేవుడు కోరలేదు. He wanted them to realize that they are distinct people. వారు వేరైనటువంటి ప్రజలని వారు గుర్తించాలని ప్రభు They have to కోరాడు. celebrate their distinction. వారు తమ యొక్క వేరే ప్రత్యేకతను వారు జరుపుకోవాలి. If they do so, వారు అలాగ చేస్తే he pronounced 7 major blessings as seen in today's portion for our meditation. ఈ దినం మనకు ధ్యానం కొరకు ఎగిపోయినటువంటి మాటలో 7 ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు ఆయన ప్రకటిస్తా వచ్చాడు. One is- మొదటిది Number 1, మొదటిది they can enjoy his eternal presence, for he will go with them. ఆయన వారితో కూడా ఉంచాడు గనుక తన నిత్యమైన సన్నిధిని వారు That ఆనందించవచ్చు. is the first, his presence. అది మొదటిది ఆయన సన్నిధి. Secondly, రెండోది inheritance, they can possess Canaan. వారికి ఇవ్వబడినటువంటి స్వాస్థ్యం కనాను వారు స్వాధీనపరచుకోవచ్చు. Thirdly, మూడోది victorious life, that is defeating all giants and walled cities. విజయవంతమైనటువంటి జీవితం అంటే ఉన్నత దేహులను ఓడించటము, తిరిగి బలమైనటువంటి ప్రాకారం గల పట్టణాలను పడద్రోయటము. If they follow the Lord, వారు దేవుని వెంబడిస్తే how many things? ఎన్ని సంగతులు. His presence, ఆయన సన్నిధి, inheritance, ఆయన స్వాస్థ్యము, victorious life, తర్వాత విజయవంతమైన జీవితం. Fourthly, నాలుగోది nourishment. తర్వాత ఆయన నుండి పోషణ. He will bless their bread and water. ఆయన వారి యొక్క ఆహారమును పానమును దీవిస్తాడు. Oh, this has to do with their physical sustenance. తమ యొక్క భౌతిక సంబంధమైన పోషణ కొరకే God wanted the children of Israel to see him as the source of their physical sustenance. దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు తమ భౌతిక సంబంధమైనటువంటి పోషణ కొరకై దేవుడే మూలమై ఉన్నాడని ప్రజలు గుర్తించాలని ప్రభు కోరుతా It వచ్చాడు. was David who wrote that the Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరి నాకులేమి కలగదని దావీదు రాస్తా వచ్చాడు. That's what we read in Psalm 23:1. అదే కీర్తన 23:1 చదువుతాము. Even when the children of Israel were in the wilderness, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నా కూడా God supplied all their provisions of bread and water. దేవుడు వారికి కావాల్సినటువంటి యొక్క ఆహారము పానమును ఆయనే సరఫరా చేస్తా There వచ్చాడు. was manna from heaven, పరలోకం నుండి మన్నా and అనుగ్రహించబడింది. also water gushed out of a rock, బండ నుండి నీళ్లు ప్రవాహంగా and ప్రవహించాయి. that rock followed them. ఆ యొక్క బండ వారిని వెంబడించింది. Deuteronomy 8th chapter, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం verses 15 and 16. 15-16 వచనాలు. 1 Corinthians 10:4. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:4. And they speak of this rock that followed them. వారిని వెంబడించిన ఈ బండను గురించి మాట్లాడుతా So ఉన్నాయి. fourth blessing is nourishment. నాలుగవ ఆ యొక్క ఆశీర్వాదం ఏంటంటే వారికి పోషణ. And fifthly, ఐదవది I will take sickness away from among them. నేను మీ మధ్య నుండి రోగమును తొలగించదను. This is another promise they receive. వారు పొందినటువంటి ఇంకొక ఆశీర్వాదం ఇది. If they serve God faithfully, వారు దేవుని నమ్మకంగా సేవిస్తే oh, they will get this promise. వారికి వాగ్దానం లభిస్తుంది. See, every one of us, we desire health. మనలో ప్రతి ఒక్కరం కూడా ఆరోగ్యాన్ని కోరుకుంటాం. And we all know God will not hold any good thing and from those who walk uprightly. ఎవరైతే యథార్థంగా నడుస్తా ఉంటారో వారికి ఏ మేలు చేయక ఆయన మానడు. That is Psalm 84:11. అది 84వ కీర్తన 11వ వచనం. Remember, జ్ఞాపకం the ఉంచుకోండి. will of God is always against sicknesses in any form or shape. దేవుని యొక్క చిత్తము చూస్తే ఎల్లప్పుడు కూడా ప్రతి అనారోగ్యము ఇంకా ఇతరమైన విషయాలన్నిటికీ కూడా వ్యతిరేకంగా ఉంటుంది. It pains to have the person he has designed in his image to be subjected to physical oppression. See, God created you in his own image. దేవుడు తన సొంత స్వరూపంలో నిన్ను ఆయన సృజించాడు. When you are undergoing oppression and disease, that will pain God. నువ్వు ఎప్పుడైనా ఒక వ్యాధి గుండా అనారోగ్యం గుండా వెళ్ళినప్పుడు అది దేవునికి బాధ కలిగిస్తుంది. Yeah, as Christians, we have the right to expect sickness-free life. క్రైస్తవులముగా చూస్తే రోగం లేనటువంటి జీవితాన్ని ఆనందించే ఆ యొక్క విషయాన్ని మనం So కోరుకోవచ్చు. today his power can deliver us from all sicknesses. ఈ దినాన ఆయన యొక్క శక్తి సమస్తమైన రోగం నుండి అది That is విడిపించగలదు. the fifth blessing. అది 5వ ఆశీర్వాదము. Sixth blessing. 6వ ఆశీర్వాదము. None shall miscarry or be a barren in your land. ఎవరు కూడా నీ యొక్క దేశములో గొడ్డుతనం అనేటువంటిది ఉండదు. This is the promise of fruitfulness. ఇది ఫలభరితమైనటువంటి స్థితికి ఉన్న We have the ఆశీర్వాదం. biblical testimonies. మనము బైబిల్ పరమైనటువంటి సాక్ష్యాలు మనకున్నాయి. People like Sarah and Hannah, శారా తర్వాత హన్నా లాంటి వారు, and women like Elizabeth. తర్వాత ఎలిజబెత్ లాంటి వారు They were transformed from barrenness to fruitfulness. వారు గొడ్రాళ్ళతనము నుండి ఫలభరితమైనటువంటి స్థితిలోనికి వచ్చారు. And the seventh blessing, 7వ ఆశీర్వాదం. I will fulfill the number of your days. నేను నీ దినముల సంఖ్య లెక్క సంపూర్తి చేసేదను How అంటాడు. many years would you like
to spend on earth? భూమి మీద ఎన్ని సంవత్సరాలు నువ్వు జీవించాలని కోరుకుంటావు? I am sure నేను అనుకుంటా you నిశ్చయంగా would not want to die without a sense of accomplishment. అంటే ఏ సంగతి కూడా నెరవేర్చకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టాలని నువ్వు కోరుకో. Yeah, you never want to die in an accident. ఒక ప్రమాదంలో చనిపోవాలని కోరవు. You never want to cut short your life through a sickness. ఒక అనారోగ్యం ద్వారా నీ జీవితాన్ని చాలించాలని నువ్వు కోరవు. So here God is ruling out untimely deaths. అక్కడ చూస్తే దేవుడు ఈ యొక్క అకాలపు మరణం. మరణాల విషయమై ఆయన తీసివేస్తా ఉన్నాడు. Nobody will die an untimely death. ఎవరు కూడా అకాలపు మరణాలను పొందరు. He is committing himself to a full and fulfilled age for his people. ఆయన తన ప్రజల కొరకే దినముల లెక్క సంపూర్తిని గురించి మాట్లాడుతున్నాడు. God wants you to die after living a satisfied life. ఎంతో తృప్తికరమైనటువంటి జీవితం జీవించిన తర్వాత నువ్వు మరణించాలని ప్రభు The కోరుతాడు. promise of God is long life, as we read in Psalm 91. 91వ కీర్తనలో చూస్తే దేవుని యొక్క వాగ్దానం అది దీర్ఘకాలికమైనటువంటి జీవితము. దీర్ఘాయుష్మంతుడు Yeah, అవుతావు. from verses 14 to 16. 14 నుండి 16 వరకు. Therefore, a Covered. full and fulfilled life is the intention of God for us. దేవుని మన కొరకే దేవుడు కలిగినటువంటి కోరిక ఏంటంటే సంపూర్తిగా తృప్తి కలిగినటువంటి జీవితాన్ని మనకు ఆయన ఇవ్వాలని So, కోరుతున్నాడు. though these promises were made to the natural children of Abraham, ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా అబ్రాహాం యొక్క సహజ సిద్ధమైనటువంటి సంతానానికి ఇవ్వబడినా they were made with so many conditions. వారికి అనేకమైన షరతులతో ఇవ్వబడ్డాయి. Jesus fulfilled all those conditions so that as spiritual children we can lay hold of those blessings. యేసుక్రీస్తు వారు ఆ షరతులను ఆయన నెరవేర్చినాడు. ఆ ఆత్మీయమైనటువంటి పిల్లలముగా ఆ యొక్క వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలని. Read Romans 8, 1 to 4. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో, And also Galatians chapter 3, 6 to 14. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6 నుండి 14 వరకు. Oh, this is called the grace of Lord Jesus Christ. ఇది యేసుక్రీస్తు వారి యొక్క కృపే. That is what we read in Acts 15:11. అదే అపోస్తల కార్యము 15 మొదటి వచనం చదువుతాం, Therefore, 11లో brothers చదువుతాం. and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, let us serve God faithfully. దేవుని ఎంతో నమ్మకంగా మనం సేవిస్తాం. Let us enjoy His presence, ఆయన సన్నిధిని మనం His ఆనందిస్తాం. inheritance, ఆయన స్వాస్థ్యము, His victory, ఆయన విజయము, His food, ఆయన ఆహారము, His health, ఆయన ఆరోగ్యము, and His fruitfulness, ఆయన ఫలభరితమైన and స్థితి, also long life. తిరిగి దీర్ఘాయుషు. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు మా తండ్రి, Thou art a God of love and compassion. ప్రభువా, నువ్వు ప్రేమ కనికరిగినటువంటి దేవుడు. Not only, O Lord, redeeming the people of Israel from Egyptian bondage, ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడం మాత్రమే not only కాకుండా delivering them from the sword of Pharaoh, ఫరో యొక్క ఖడ్గం నుండి వారిని విడిపించడం మాత్రమే కాదు, O Lord, Thou hast brought them into the wilderness. ప్రభువా, వారిని అరణ్యంలోకి తీసుకుని Thou వచ్చావు. hast protected them every day. వారిని ప్రతిదినం కూడా కాపాడావు. No doubt they rebelled, వారు తిరుగుబాటు చేస్తా but You వచ్చారు. never stopped, O Lord, giving them manna. వారికి మన్నా నిశ్చయినట్టు కూడా Not ఆపివేయలేదు. even a single day. కనీసం ఒక్క దినము కూడా. Oh, Thou hast promised, I will give them bread and water. వారికి నీరును పానమును నేను ఆహారమును In ఇస్తాను. the most mysterious way, Thou hast provided water. ప్రభువా, ఎంతో మర్మయుక్తమైన విధానంలో వారికి నీరును అనుగ్రహించావు. Not only that, అంత మాత్రమే కాదు, sickness will not come near thee. అనారోగ్యం నీ యొద్దకు రాదు. The plagues that are there in the worldly people, they will not touch you. లోక సంబంధంలో ఉన్నటువంటి ఆ యొక్క తెగులు ఏవి కూడా నీ యొద్దకు రావు. There will be a wall of fire around thy people. నీ ప్రజల చుట్టూ కూడా అగ్ని ప్రాకారంగానే ఉంటావు. To be a child of God, what a privilege it is. దేవుని యొక్క బిడ్డగా ఉన్నట్టు ఎంతో గొప్ప ఆధిక్యత. Oh Lord, those people who are hearing today, ప్రభువా, ఈ దినాన వింటున్నటువంటి if ప్రజలు they have not become the children of God by repenting for their sins, వారు ఇంకనూ తమ మారు మనసు పొంది దేవుని బిడ్డగా చేయబడినటువంటి వారు they are not washed by the precious blood of Christ, యేసు ప్రభు వారి యొక్క రక్తంలో కడగబడకుండా Lord, ఉంచి they are losing so many blessings. ప్రభు వారు అనేకమైన ఆశీర్వాదాలు Help పోగొట్టుకుంటున్నారు. them to understand it. ప్రభు దాన్ని అర్థం చేసుకున్నట్లు వారు Help them to సహాయపడండి. come near to you. నీ యొద్దకు సమీపంగా రావడానికి Help them to సహాయపడండి. confess their sins. తమ పాపాలు ఒప్పుకున్నట్లు సహాయపడండి. Wash them with thy precious blood. నీ యొక్క అమూల్య రక్తం ద్వారా కడగండి. Bless them with all these heavenly ఈ blessings, పరలోక ఆశీర్వాదాల చేత వారిని దీవించండి. even earthly blessings also. భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.